ఈ సమావేశానికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి, అదేవిధంగా నాతోటి కార్పొరేటర్లకి, వైఎస్ఆర్సీపీ నాయకులకి అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపుగా సంవత్సరం అవుతూ ఉంది. ఈ సంవత్సర కాలంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఏ మాత్రం కూడా ముందుకు పోలేదు. ఈ కూటమి పెద్దలందరూ కూడా ఈరోజు మద్యంపై దుష్ప్రచారం చేస్తున్నారు. గత ప్రభుత్వంలో మద్యంపై చాలా స్కామ్ జరిగిందని వీళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజలు ఈరోజు గమనిస్తున్నారు ఎప్పుడు మద్యం స్కాములు జరిగాయి ఏంటి అని. ఈరోజు ఇదే మద్యము ప్రతి వాడవాడల, ప్రతి పల్లెలో బెల్ట్ షాపుల ద్వారా ప్రతి ఇంటికి మద్యం చేరుతూ ఉంది. ఆ రోజు ఎలక్షన్కి ముందు ఏం చేశాడు? నేను వస్తే మద్యం రేట్లు తగ్గిస్తా అన్నాడు. ఇప్పటికే 3 సార్లు మద్యం రేట్లు పెంచాడు. తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఇంటికి రేషన్ అందిస్తుండేది. ఈరోజు ఆ రేషన్ బండ్లన్నీ రద్దు చేసి ఆ రేషన్ వద్దు, ప్రతి ఇంటికి మందు ముద్దు అనే నినాదంతో చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి రేషన్ రద్దు చేసి మందు మాత్రం అందిస్తూ ఉన్నాడు. ఇది ఎక్కడ పరిపాలన అండి? ప్రజలు గమనిస్తూ చూడండి గత ప్రభుత్వం ఏ విధంగా ఉంది, ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తూ ఉంది. ఇప్పటి వరకు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ ఏ మాత్రం ముందు చూపుతో పోవడం లేదు. ఎన్నో సూపర్ 6 హామీలు ఇచ్చాడు, ఒకటైనా ఇంతవరకు నెరవేర్చాడా? సంవత్సరం కాలం ఇలానే గడిచిపోతూ ఉంది. తర్వాత నిన్నటి రోజు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ గారు, ఈయన ఎన్నుకోబడిన మరుసటి రోజు నుండి డంప్ యార్డుపై అవినీతి జరిగింది అనేది తప్ప ఇంకోటి లేదు. ఎందుకంటే ఈయన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ వీళ్ళ ప్రభుత్వం ఏం చేయలేదు కాబట్టి ఈయనకు మాట్లాడే అవకాశం లేదు. ఇది ఒక్కటి మాత్రమే డంప్ యార్డు అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి జరిగింది? గత ప్రభుత్వంలో కమిషనర్గా ఉన్న మూర్తి గారు డంప్ యార్డు 23 కోట్ల టెండర్తో ప్రారంభిస్తే తర్వాత వచ్చిన కమిషనర్ భాగ్యలక్ష్మి మేడం గారు గత ప్రభుత్వంలో ఏం జరిగింది? 5 కోట్ల చిల్లర మాత్రమే ఆమె బిల్లు చేసింది. ఈయన అవినీతి 23 కోట్లు 9 కోట్ల అవినీతి అంటున్నాడు కదా. మరి అవినీతి చేసే నాయకులు మాజీ ఎమ్మెల్యే కావచ్చు, తర్వాత మేయర్ కావచ్చు, మా కౌన్సిల్ సభ్యులు కావచ్చు, అవినీతి జరిగితే 23 కోట్ల బిల్లు చేసుకోవాలి కదా. మరి ఎందుకు బిల్లు చేసుకోలేదు వీళ్ళు? ఎక్కడా అవినీతి జరగలేదు, ఒక్క రూపాయి కూడా అవినీతి జరగలేదు. గత ప్రభుత్వంలో ఉన్న మాజీ ఎమ్మెల్యే ఖచ్చితంగా అవినీతి పరుడు కాదని అందరికీ తెలుసు. అంత నిజాయితీవంతుడు, 40 సంవత్సరాలు రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి అని కూడా అనంతపురం అర్బన్ ప్రజలందరికీ తెలుసు. కానీ ఈయనకి మాట్లాడేకి ఏది లేదు కాబట్టి ఈయన పదే దానే తీసుకొస్తున్నాడు. తర్వాత వచ్చిన ఐఏఎస్ గారు, కలెక్టర్ గారు, కమిషనర్గా ఉన్నప్పుడు ఈయనే రికమెండేషన్తో మిగతా బిల్లు అంతా, అంటే ఇప్పుడు దాదాపు 11 కోట్లు చిల్లర ఏదో బిల్లు అయింది. మేము ఇచ్చిన 6 కోట్లు పోగను మిగతా 5 కోట్లు ఈయన మాత్రమే బిల్లు చేయించాడు. మరి అవినీతి జరిగింటే మీరు ఎందుకు బిల్లు ఇప్పించారు కాంట్రాక్టర్కి? మీరు నిలబెట్టాలి కదా. మరి లాస్ట్ కౌన్సిల్లో కూడా ఈయనే చెప్పాడు కౌన్సిల్ మీటింగ్లో, ఆ బిల్లు క్లియర్ చేయండి, ఎందుకు బిల్లు క్లియర్ చేయాలా? మీరు అనంతపురం అర్బన్కి ఏ విధంగా ఒక్క రూపాయి కూడా ఇంతవరకు నిధులు తీసుకొచ్చింది లేదు. కానీ మీకు అది మాట్లాడేకి అవకాశం లేదు కాబట్టి మీరు ఈ డంప్ యార్డ్లో అవినీతి జరిగిందని ఒకే ఒక్క మాట పట్టుకుంటున్నారు. మా మేయర్ గారు కానీ కౌన్సిల్ అందరూ కూడా ఇదివరకే కలెక్టర్ గారు కూడా అది విచారణ జరపండి కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు. కాబట్టి దగ్గుపాటి ప్రసాద్ గారు, మీరు మాట్లాడేటప్పుడు మీరు అభివృద్ధి తీసుకురండి, నిధులు తీసుకురండి. ఇప్పటికీ 1 సంవత్సరం అయింది. ఓన్లీ ప్రజలు కట్టే పన్నులతో మాత్రమే మా కౌన్సిల్ ప్రతి డివిజన్, ప్రతి ఒక్క కార్పొరేటర్ కూడా ఆ నిధులతో అభివృద్ధి చేసుకుంటున్నారు. కానీ మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత 1 రూపాయి కూడా నిధులు తేకోకుండా మీరు ఊరికే గాలి మాటలు మాట్లాడుతున్నారు. తర్వాత 40 ఏళ్ల చరిత్ర గల ఎమ్మెల్యేని 4 నెలలు వచ్చి నేను ఓడిపించాడు. అయ్యా ఒక్కసారి చూసుకో, మీరు ఈరోజు మీ ముఖ్యమంత్రి తనయుడు
నారా లోకేష్ గారు ఎమ్మెల్సీ మినిస్టర్ అయిందా, అట్లాంటి వాడే ఫస్ట్ టైం ఓడిపోయాడు. అది గమనించుకోండి. మీ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఓడిపోయాడు 2019లో. మరి వాళ్ళు ఓడిపోయింది మా ఎమ్మెల్యే గారు, మీరు ఏదో గాలికి గెలిచారు. మీరు ఇప్పటికీ కూడా 50 డివిజన్లో దగ్గుబాటి ప్రసాద్ ఎమ్మెల్యే అనేది ఏ ఒక్కరికి కూడా సరిగ్గా తెలియదు. మీరు 50 డివిజన్లు కూడా ఇప్పటి వరకు తిరగలేదు. మీరు కూడా అనంత వెంకటరామరెడ్డి గారు విమర్శించడం భావ్యం కాదు. అయ్యా, ఇంకోసారి జాగ్రత్తగా మాట్లాడండి. మీరు అభివృద్ధి వైపు ఏమైనా కానీ మాట్లాడితే మా కౌన్సిల్ కూడా దానికి సహకరిస్తుంది. మీరు లేనిపోనివన్నీ గెలిచి మీరు ఏ విధంగా గెలిచారో ఈరోజు మీ టీడీపీ కార్యకర్తలే, మీ నాయకులే, ఈ అనంతపురం ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. ఇంకోసారి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని కోరుచున్నాం.